గాయస్ ఈరోజు మేము అవకాడో టోస్ట్ చేస్తున్నాం మంచిగా. దానికోసం ఒక అవకాడో ఆర్డర్ పెట్టుకున్నాం, ఒక బ్రెడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. శాండ్విచ్ బ్రెడ్ టోస్ట్ చేయడానికి కొన్ని వెజిటేబుల్ అంటే వెజ్జెస్ కావాలి. అవి ఏంటంటే ఆనియన్, సన్నగా తరుముకున్న ఆనియన్, ఇంకా టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి ఎందుకు ఇంత తక్కువ కోసినామంటే మా ఊళ్ళో అంత కారం తినలేదు, నేను కూడా తినలేను అనుకోండి. సో అందుకే అంత సన్నగా కట్ చేసిన. ఇప్పుడు అవకాడోని రెండింటిగా డివైడ్ చేయాలి. మనకు వేయడం రావట్లే, అయితే పెద్ద టాప్ తీసుకుందాం. పెద్దదంతా నానేస్తుంది. నాకు తెలిసి దీంట్లో చికెన్ కోస్తారు, చికెన్ కట్ చేస్తారు చికెన్ షాప్లో. నేను అవకాడో కట్ చేస్తున్నాను. చూద్దాం ఎట్లా కట్. అయ్యో ఇది ఫుల్ మక్కిపోయింది గైస్. అది తీయాల్సిన అవసరమే లేదు గైస్, అదే వచ్చేసింది. పీల్ అవుట్ అయిపోయింది. అదే మనం పీల్ అవుట్ చేయాల్సిన అవసరం లేకుండా పీల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి ఇట్లా మంచిగా మెత్తగా. మంచిగా స్మాష్ చేసుకున్నాక అందులో ఇందాకలా చిన్నగా తరుముకున్న ఆనియన్స్, ఇంకా టమాటోస్, ఇంకా కొరియాండర్, ఇంకా సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయ. ఇప్పుడు మిక్స్ ఇట్ వెల్ అంటే మంచిగా కలుపుకోవాలి. సేమ్ నేను వీడియోలో ఎట్లా చూపిస్తున్నా అట్లనే. ఇందులో కారం, ఇంకా సాల్ట్ కొంచెం వేయాలి, అంత ఎక్కువ ఏమవుతుంది, జస్ట్ టేస్ట్. సాల్ట్, ఇంకా ధనియా పౌడర్, ఇప్పుడే పట్టిన పౌడర్, ఇవన్నీ వేసినాక మంచిగా మిక్స్ అంటే ఇవన్నీ కలిసేటట్టు ఇట్లా మిక్స్ చేసుకున్నాక మనం టోస్ట్ అన్నాం కదా, అవకాడో టోస్ట్. సో దానికోసం బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ని ఎట్లా ఫ్రై చేయాలో చూపిస్తాను. మంచిగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, దాని మీద పెంక పెట్టుకోవాలి. ఎందుకంటే బ్రెడ్స్ 2 sides ఫ్రై చేయడానికి, రోస్ట్ చేయడానికి. దానికోసం బటర్ తీసుకున్నాం కొంచెం. బటర్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అన్బాక్సింగ్. దీన్ని కొంచెం స్లైసెస్ కట్ చేసుకున్నాం. తర్వాత బటర్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాం మొత్తం పెంక మీద. అయ్యో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు బ్రెడ్స్ తీసుకొని మంచిగా 2 sides రోస్ట్ చేసుకున్నాం. మేము శాండ్విచ్ బ్రెడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. మీరు కూడా శాండ్విచ్ బ్రెడ్ ఆర్డర్ పెట్టుకోండి, బెటర్. గైస్ చూడండి, ఇట్లా రోస్ట్ అవ్వాలి మంచిగా. బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి మంచిగా. 2 sides ఇట్లా రావాలి చూడండి. నాకు ఎట్లా వచ్చింది మంచిగా 2 sides ఎట్లా రోస్ట్ అయింది. సో మీకు కూడా అట్లనే 2 sides రోస్ట్ అయ్యేలాగా రోస్ట్ చేయండి మీరు కూడా. గాయస్ ఇందాక నేను బ్రెడ్ 2 sides రోస్ట్ చేసుకున్నాం కదా, అట్లా 2 sides రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన మనం ఫస్ట్ మిక్స్ చేసుకున్నాం కదా అవకాడో మిక్స్, అది కూడా దీనిపైన ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా బ్రెడ్ పైన.
కొంచెం కొంచెం వేసుకొని నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. గైస్ కావాలంటే మీరు చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేసుకుంటాను నేను చీజ్. అప్పుడు ఏదో అంటే పిజ్జా తిన్న ఫీల్ వస్తుంది, అలా కాడ టోస్ట్ తింటున్న ఫీల్ నాకు. ఆఫ్ చేసి గైస్ మేము చీజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టాలి, ఎందుకంటే చీజ్ మెల్ట్ అవ్వాలి కదా. సో దానికోసం ఓవెన్లో పెట్టుకోవాలి. గైస్ ఇప్పుడు అందులో చీజ్ మెల్ట్ అవుతుంది కదా, మెల్ట్ అయినాక మనం బయటికి తీసుకొని ఇంకా టేస్ట్ చేసాడే. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, ఒక ఫైనల్ థింగ్ ఉంది. అదేంటంటే ఇట్లా క్లోజ్ చేసుకోవడమే. క్లోజ్ చేసుకున్నాక టేస్ట్ చేయడమే. ఇప్పుడు ఇది ఎవరు తింటారు అంటే మా అక్క వాళ్ళు తింటారు. వాళ్ళ దగ్గర నుండి రివ్యూ కూడా తీసుకుంటా. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. చెప్పినా కదా రివ్యూ తీసుకుంటాను. ఇగో ఇది మా అక్క. ఇప్పుడు మా అక్క టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లుందో. తిని చెప్పు ఎట్లుందో. ఎట్లుంది? బాగుందా? నైస్, సూపర్, బాగుందంట గైస్.